ఓకే. యాహ్! పూర్ణ ఈ గిటాబ్ గురించి గిట్ గురించి చెప్పుకుంటున్నాం. అది ఆల్రెడీ ఒక 3 క్లాసెస్ అయిపోయినాయి. సో, అవి నీకు వీడియోస్ పంపిస్తాను. నీకు అవి విని జస్ట్ నీకేదైనా డౌట్స్ ఉంటే అడుగు. లేకపోతే జస్ట్ సెపరేట్‌గా కవర్ చేస్తాను. సో, నౌ ఇక్కడ ఆల్రెడీ మనం రిమైనింగ్ గిట్ క్లాసెస్ చెప్తాం. దీని తర్వాత టాపిక్స్ మీకు ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇదేం డిపెండెన్సీ ఉండదు. సో, ఓకే. ఎక్కడైనా డౌటొస్తే అడగండి. ఓకే. సాయి చరణ్ వినపడుతుందా? సాయి చరణ్, పూర్ణ? వినిపిస్తుందండి. ఓకే. యాహ్! సో, మనం అంతకుముందు క్లాసెస్‌లో యాక్చువల్‌గా ఒక రెపోని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఆ రెపో మనం ఎలా ఇది చేయాలి అనేది చూసాము. ఇప్పుడు యూజువల్‌గా ఏంటంటే ఆహ్, ఈ రెపోలో ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మనం సాయి చరణ్ అనే రెపో చూసాము. సో, ఈ సాయి చరణ్ రెపోలో ఇది యాక్చువల్‌గా సాయి చరణ్ రెపో. సో, ఈ సాయి చరణ్ రెపోని మనం లోకల్‌లోకి క్లోన్ చేసుకున్నాము. సో, ఇది బానే ఉంది. లోకల్‌లో క్లోన్ చేసుకున్నాము. ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఫైల్స్ కనపడుతున్నాయో అవి కూడా ఇక్కడ కనపడతాయన్నమాట. ఇప్పుడేం చేస్తానంటే జస్ట్ నిన్న మనం ఏం చేసాము జస్ట్ ఒక బ్రాంచెస్ క్రియేట్ చేయడం అవన్నీ చేశాను. సో, ఇక్కడ క్యూఏ బ్రాంచ్ ఉంటది. పూర్ణ నీకు అర్థం కాకపోవచ్చు. జస్ట్ వినండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. దెన్ క్యూఏ బ్రాంచ్‌లో ఉన్నాం. ప్రెజెంట్ ఏ బ్రాంచ్‌లో ఉన్నాము అంటే గిట్ బ్రాంచ్ అని మనం టైప్ చేస్తే సో, మనం క్యూఏ బ్రాంచ్‌లో ఉన్నాము. సో, క్యూఏ బ్రాంచ్. ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్‌లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే గిట్ చెక్‌ఔట్ మెయిన్ అని టైప్ చేస్తే మనం మెయిన్ బ్రాంచ్‌లో ఉంటాము. ఇక్కడ కూడా మనకి మెయిన్ బ్రాంచ్ అని వచ్చేస్తదన్నమాట. సో, ఇవి ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్‌కి షిఫ్ట్ అవ్వటానికి గిట్ చెక్‌ఔట్ కమాండ్. ఇది లాస్ట్ క్లాస్‌లో చెప్పాం. గిట్ చెక్‌ఔట్ మెయిన్ అంటే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌లోకెళ్తాం. అదే గిట్ చెక్‌ఔట్ క్యూఏ అన్నామనుకోండి. సో, గిట్ చెక్‌ఔట్ క్యూఏ అంటే మనం క్యూఏ బ్రాంచ్‌లోకొస్తామనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూఏ అయింది. సో, మనం క్యూఏలో ఉన్నాం. ఈవెన్ గిట్ బ్రాంచ్ అని కొడితే మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నామో తెలిసిద్ది. సో, స్టార్ ఉన్నామంటే దట్ మీన్స్ ఆ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో ఉన్నామనమాట. సో, ఇక్కడ మనం ఒక బ్రాంచ్ ఎలా బ్రాంచెస్ లిస్ట్ చేయాలి? దెన్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కి ఎలా ఎళ్ళాలి? సో, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు క్యూఏ బ్రాంచ్‌ని డిలీట్ చేయాలి. సో, క్యూఏ బ్రాంచ్‌ని డిలీట్ చేయాలి అంటే దెన్ మనం క్యూఏ బ్రాంచ్‌లో ఉండి డిలీట్ చేయకూడదు. అంటే ఏ బ్రాంచ్‌లో ఉండి ఆ బ్రాంచ్‌ని మనం డిలీట్ చేయలేమనమాట. ఓకే. సో, అందుకని మనం ఏం జేయాలంటే ఫస్ట్ మెయిన్ బ్రాంచ్‌కి షిఫ్ట్ అయ్యి అప్పుడు మనం క్యూఏ బ్రాంచ్‌ని డిలీట్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జస్ట్ మెయిన్ బ్రాంచ్‌కి షిఫ్ట్ అవుదాం. సో, గిట్ చెక్‌ఔట్ మెయిన్ బ్రాంచ్‌కి షిఫ్ట్ అయితే అప్పుడు మనం క్యూఏ బ్రాంచ్‌ని మనం డిలీట్ చేయొచ్చనమాట. సో, గిట్ బ్రాంచ్ -d దెన్ బ్రాంచ్ నేమ్ అన్నమాట క్యూఏ. ఇక్కడ మనం ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే ఆ బ్రాంచ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూస్తే మనకు ఓన్లీ ఒక బ్రాంచే ఉంది. దట్ టూ మెయిన్ బ్రాంచ్. క్యూఏ బ్రాంచ్ డిలీట్ అయిపోయిందన్నమాట. సో, ఇవి యూజువల్‌గా ఏంటంటే మనం ఇప్పుడు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్‌కి ఎలా షిఫ్ట్ అయ్యాము. ఇంకొక ఉన్న బ్రాంచ్‌ని ఎలా డిలీట్ చేసాం. ఇవన్నీ ఆల్రెడీ చూసామన్నమాట. సో, అలా కాకుండా ఇప్పుడేంటంటే ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నాను. నిన్న చెప్పినట్టు ఇంకొక కొత్త బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా రియల్ టైమ్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు లోకల్ అనుకోండి. లోకల్ అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అది. లోకల్. ఇదొచ్చేసరికి రిమోట్. సో, రిమోట్‌లో మెయిన్ బ్రాంచ్ ఉంటదనుకోండి. మెయిన్ బ్రాంచ్. ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న కంటెంట్ మొత్తం ఇక్కడ క్లోన్ చేసుకుంటాం. సో, ఇది కూడా మెయిన్ బ్రాంచ్ అవుతది. ఇది లోకల్‌లో ఉంది. మనం ఎప్పుడు ఈ లోకల్ మెయిన్ బ్రాంచ్‌లో కమిట్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడికి పుష్ చేయమనమాట నిన్న చెప్పినట్టు. దీని నుంచి ఏం చేస్తాం, ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. అది మనం లైక్ ఫ్యూచర్ 1, 2, 3, 4 అని మన ఇష్టం వచ్చింది. ఈ ఫ్యూచర్ బ్రాంచ్‌ని ఇక్కడికి పంపిస్తాం అన్నమాట. ఇక్కడ రిమోట్ రిపాజిటరీ. సో, రిమోట్ రిపాజిటరీకి ఫ్యూచర్ బ్రాంచ్. ఇది ఫ్యూచర్ బ్రాంచ్ అనుకోండి.
సో పేరు మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఈ ఫ్యూచర్ బ్రాంచ్ని ఇక్కడ పంపిస్తాం అనమాట. సో ఈ ఫ్యూచర్ బ్రాంచ్ని మనం ఎవరో ఒకరు అప్రూవ్ చేస్తే అప్పుడు ఇది దీంట్లోకి మెర్జ్ అవుతుంది. ఇది ప్రాసెస్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో చేసాము. సో ఇప్పుడు ఒకసారి చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఒకసారి చేసిన తర్వాత అప్పుడు మనం రిమైనింగ్ చేంజెస్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తాం. దీన్ని కొంచెం పైకి మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్యూచర్ 1345 అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను. సో మీరు ఎప్పుడైతే ఫ్యూచర్ 134 అంటే మీరు ఇప్పుడైతే క్రియేట్ చేశారు ఈ గిట్ చెక్అవుట్ -b ఫ్యూచర్ 1345. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫ్యూచర్ 1345 తో ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. మీరు ఇప్పుడు కావాలంటే గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే మీకు ఫ్యూచర్ 1234 అని వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ నుంచి కొత్తగా ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాం. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ నుంచి కొత్తగా ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే మెయిన్ బ్రాంచ్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో కొత్త బ్రాంచ్ లో కూడా అవే ఫైల్స్ వస్తాయి, యాజ్ ఇట్ ఈస్ ఫైల్స్ వస్తాయి. ఎప్పుడు మనం మెయిన్ బ్రాంచ్ లో చేంజ్ చేయకూడదు. దాని నుంచి ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లో చేంజ్ చేయాలి. ఇప్పుడు దాని నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను, నేను దాని లోపలికి వెళ్ళాను. సో ఇక్కడ వరకు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. మీకు అంతకు ముందు చెప్పిన వాటిలో కానీ సాయి చరణ్ నీకు అంతకుముందు చెప్పిన వాటిలో కానీ ఎక్కడైనా డౌట్లు ఉంటే అడుగు. ఏమైనా డౌట్ ఉందా సాయి చరణ్? లేదండి, ఇప్పటివరకు క్లియర్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫ్యూచర్ బ్రాంచ్ని క్రియేట్ చేసి దీంట్లో చేంజెస్ చేస్తున్నాం. సో ఎగ్జిస్టింగ్ ఫైల్స్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈస్ న్యూ చేంజ్ ఆన్ 02/10/23 అన్నాను. సో కంట్రోల్-S కొడితే సేవ్ అవుతుంది. అలానే డెమో 3 దాంట్లో కూడా ఒక ఫైల్ ఒకటి రాస్తున్నాను. దిస్ ఈస్ న్యూ చేంజ్ ఆన్ 02/10/23 అని కొత్త చేంజ్. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ లో చేంజెస్ చేశాను అనమాట. ఈ కొత్తగా 2 ఫైల్స్ లో చేంజెస్ చేశాను. సో మనం చేంజెస్ చేస్తే గిట్ స్టేటస్ అని కొడితే మనం ఏ ఫైల్స్ లో చేంజెస్ చేసామో కూడా తెలుస్తుంది. సో గిట్ స్టేటస్ పర్పస్ ఏంటంటే మనం ఇఫ్ యూ వాంట్ టు నో ట్రాక్డ్ ఫైల్స్ కానీ అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్స్ లోనే ఏమన్నా చేంజెస్ చేసామో, కొత్త ఫైల్స్ ఏమన్నా క్రియేట్ చేసామో వాటిని చూడటానికి యూజువల్లీ గిట్ స్టేటస్ యూజ్ చేస్తాం. సో మనం గిట్ స్టేటస్ చేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే యాడ్ చేస్తున్నాను. సో గిట్ యాడ్ డాట్ అంటే మనకి స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అని కొడితే ఇప్పుడు గ్రీన్ కలర్ లో వస్తాం మనం. దాని మీనింగ్ మనం స్టేజింగ్ ఏరియాకి ఆల్రెడీ యాడ్ చేసాం అనమాట. వన్స్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత గిట్ కమిట్ చేయాలి. సో గిట్ కమిట్ -m. సో అప్డేట్ 2 ఫైల్స్, ఏదో కమిట్ మెసేజ్ రాయొచ్చు. అప్డేట్ డెమో అండ్ డెమో 3 ఫైల్, ఈ ఫైల్స్ ను అప్డేట్ చేస్తాం. సో వన్స్ కమిట్ అయిపోయిన తర్వాత లోకల్లోకి దెన్ మనం రిమోట్ కి పుష్ చేస్తాం. గిట్ పుష్ ఆరిజిన్ ఫ్యూచర్ బ్రాంచ్ అనమాట. అది అది రావాలి అంటే జస్ట్ సింపుల్ గిట్ పుష్ అనండి. సో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. సో మనం ఇప్పుడు రిమోట్ మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మనకి ఇక్కడికి ఆల్రెడీ వచ్చింది ఫ్యూచర్ 1234 బ్రాంచ్ వచ్చింది. సో ఇక్కడ ఈ బ్రాంచెస్ మీద క్లిక్ చేసినా మనకు కనపడిద్ది అనమాట. సో ఫ్యూచర్ 1345 బ్రాంచ్. ఇక్కడ నుంచి కూడా మనం పిఆర్ రైట్ చేయొచ్చు, పుల్ రిక్వెస్ట్, న్యూ పుల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్యూచర్ బ్రాంచ్ ని మనం రిమోట్ లో మెయిన్ బ్రాంచ్ కి మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్.
అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పర్టికులర్ గా కొత్తగా క్రియేట్ చేసిన ఫ్యూచర్ 1 2 3 5 లో ఉన్న చేంజెస్ మెయిన్ లోకి యాడ్ చేయమని. ఎందుకు అంటే సో ఇప్పుడు మీరు సాయి చరణ్ రెపాజిటరీ అంటారు దీన్ని గూగుల్. ఈ గిటప్ రెపాజిటరీలో మీరు ఇప్పుడు డెమోలోకి వెళ్ళి చెక్ చేసినా అది లేదు. ఏది జస్ట్ ఐఎమ్ చేంజింగ్ సో అన్ 10.0.23 అని రాశాను కదా, అది లేదు. అలానే డెమో 3.txt కి వెళ్ళి చేసిన కొత్తగా యాడ్ చేసిన లైన్ లేదు. అవి ఎక్కడ ఉంటాయంటే మన ఫ్యూచర్ బ్రాంచ్ 1 3 4 5 అన్నాం కదా, దీంట్లో ఉంటాయి చూసారా, ద న్యూ చేంజెస్ ఆన్ 23 సంథింగ్. అలానే దీంట్లో కూడా ఉంటాయి ద న్యూ చేంజెస్ ఆన్ 0 20. అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్న కొత్త చేంజెస్ ని నేను మాస్టర్ లోకి మెర్జ్ చేయాలంటే పిఆర్ రైట్ చేశాను అనమాట. దాన్ని పుల్ రిక్వెస్ట్ అంటాము ఈ పిఆర్. సో ఈ పిఆర్ లో ఏం చేంజ్ చేసామో కూడా ఇక్కడ కనపడుతుంది. ఈ టూ ఫైల్స్ లో ఈ కొత్తగా ఒక లైన్ ఇక్కడ demo.txt లో ఒక లైన్ యాడ్ చేసాము, demo3.txt లో ఒక లైన్ యాడ్ చేసాం అనమాట. ఇలా 2 లైన్స్ యాడ్ చేసాం. ఈ 2 లైన్స్ ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ బ్రాంచ్ కి మెర్జ్ చేయమని ఒక పిఆర్ రైట్ చేసాం. సో ఇది పిఆర్ అన్నమాట. సో ఈ పిఆర్ ని ఎవరో ఒకళ్ళు అప్రూవ్ చేయాలన్నమాట. సో ఎవరో ఒకళ్ళు అప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని అప్రూవ్ చేయడానికి ఈ అకౌంట్ లో ఎవరు లేరు కాబట్టి యూజువల్ గా రియల్ టైమ్ లో అయితే ఎవరికో ఒకరికి అసైన్ చేస్తాము. ఆ పర్టికులర్ ఎవరు అయినా అసైన్ అవుతారు. ఇది మనందు ఫ్రీ టైర్ కాబట్టి దీంట్లో ఆ వేరే వాళ్ళకి అసైన్ చేయడానికి గ్రూప్ గా లేరు అనమాట ఎవరు. సో దట్స్ వై మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు జస్ట్ ఫోర్స్ గా ఇది చేస్తున్నాం. ఓకే. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ మెర్జ్ పోల్. అది యూజువల్ గా అయితే మీకు ఎవరో ఒకరు అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేస్తే ప్రాపర్ట్ గా వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం కొత్తగా చేంజ్ చేసిన ఫైల్ చేంజెస్ ఇందాక మెయిన్ లో లేవు, ఇప్పుడు యాడ్ అయినాయి 3 minutes ago. సో ఇది జనరల్ గా జరిగే రెగ్యులర్ గా ఎక్కువగా ప్రొడక్షన్ లో కానీ ఎక్కువ ప్రతి కంపెనీలో చేసే ప్రాసెస్ అన్నమాట. ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి దాన్ని ఒక పిఆర్ రైట్ చేసి దాన్ని ఎవరో ఒకరు అప్రూవ్ చేస్తే మెర్జ్ చేసే ప్రాసెస్. సో ఇవి ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇంకేం చేయాలి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గిట్ బ్రాంచ్ అని చెక్ చేస్తే మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాం, ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాం అనమాట. ఫ్యూచర్ బ్రాంచ్. సో ఈ ఫ్యూచర్ బ్రాంచ్ ని కూడా డిలీట్ చేస్తాను. నేను డిలీట్ చేయాలంటే గిట్ చెక్అవుట్ మెయిన్ లోకి వెళ్తే జస్ట్ గిట్ బ్రాంచ్ అని టైప్ చేశాను అనుకోండి, ఫ్యూచర్ బ్రాంచ్ ఇందాక ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాం. సో గిట్ బ్రాంచ్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెయిన్ బ్రాంచ్, ఫ్యూచర్ బ్రాంచ్, ఈ స్టార్ ఉంటే దాని మీనింగ్ ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నట్టు అనమాట. సో ఇందాక మనం ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇప్పుడు ఏం చేసాము, గిట్ చెక్అవుట్ మెయిన్ అన్నాం అంటే ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళాం. ఎందుకు, ఈ బ్రాంచ్ డిలీట్ చేద్దాం అని. ఓకే. సో ఇప్పుడు మీరు డిలీట్ చేయాలి అంటే గిట్ బ్రాంచ్ -d. సో బ్రాంచ్ పేరు అనమాట, ఆ బ్రాంచ్ డిలీట్ చేయొచ్చు మనం. పూర్ణ నీకు అర్థం కాదు. సో నౌ ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే మనం మెయిన్ బ్రాంచ్ లోకి ఉన్నాం. ఇప్పుడు నేనేంటంటే ఈ మెయిన్ బ్రాంచ్ లో అన్ని చేంజెస్ ఉండవు, అక్కడ నుంచి రిమోట్ నుంచి మనం పుల్ చేసుకోవాలన్నమాట. గిట్ పుల్ అంటే అంతకు ముందున్న చేంజెస్ పుల్ అవుతాయి. సో ఇంతవరకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసిందే మళ్ళీ ఒకసారి రివిజన్ చేశాను. సో ఇంతవరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా సాయి చరణ్ ఏమన్నా? లేదండి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే. దెన్ స్టార్ట్ చేద్దాం.
సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొత్తగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూచర్ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇప్పుడు గిట్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. దీని నుంచి ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఇందాక చెప్పినట్టు గిట్ చెక్అవుట్ -b ఫ్యూచర్ బ్రాంచ్. ఈసారి ఫ్యూచర్ బ్రాంచ్ నేను ఏమంటున్నానంటే లైక్ ఫీచర్ ఫీచర్ 2 3 4 5 అంటున్నాను ఫీచర్ బ్రాంచ్. సో ఏదో తప్పు. ఇక్కడ -b మర్చిపోయి -n పెట్టాను. ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ అంటే మనం ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాము. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాను. కొత్తగా కొన్ని చేంజెస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్న ఫైల్స్ లోనే ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాను. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్ 2 3 4 అని ఉంది. సో ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ వాటిలో ఏదైనా చేంజెస్ చేస్తున్నాను. సో ఐఎమ్ యాడింగ్ న్యూ చేంజెస్ ఎట్ 21:56 అంటున్నాను. అంటే టైం అది. సో ఈ ఫైల్లో కొంచెం డేటా యాడ్ చేశాను. అందుకే మాడిఫైడ్ అని వచ్చింది. అలానే డెమో 2లో కూడా యాడ్ చేస్తున్నాను. ఐఎమ్ యాడింగ్ చేంజెస్ ఎట్ 21:56 ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. Ctrl+S కొట్టాను. సో డెమో 3 ఐఎమ్ యాడింగ్ న్యూ చేంజెస్ ఎట్ 21:56 ఇలా 3 లైన్స్ లో 3 ఫైల్స్ లో యాడ్ చేంజెస్ చేశాను. ఇదేంటంటే మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం డెమో 2 డెమో 1 అన్నాము. యూజువల్ గా రియల్ టైమ్ లో ఏంటంటే మనం డెవాప్స్ ఫైల్స్ ఉంటాయి, టెరాఫార్మ్ ఫైల్స్ ఉంటాయి, డాకర్ ఫైల్స్ ఉంటాయి. అదే డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డెవలపర్స్ కోడ్ ఉంటది. అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం టెస్టింగ్ కోసం కాబట్టి మనం జస్ట్ ఓన్లీ ఈ రిపోలో డెమో ఫైల్ అని డెమో 2 ఫైల్ అని అలా పెట్టాం. బట్ రియల్ టైమ్ లో ఇలా ఉండవు. జనరల్ గా ఎలా ఉంటాయి అంటే మనం ఏదైనా కోడ్ ఉంటే దానికి సంబంధించిన అది మీకు టెరాఫార్మ్ చెప్పేటప్పుడు టెరాఫార్మ్ ఫైల్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. సో అప్పుడు మన యాక్చువల్ కోడ్ ఉంటది అనమాట. సో అది ఆ కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్ మనం? ఈ కోడ్ యూజువల్ గా మనకి మనం ఇప్పుడు రియల్ టైమ్ లో చేసేటప్పుడు మనకి టెరాఫార్మ్ ఉందనుకోండి, మనం ఆ ప్రాజెక్ట్ లో టెరాఫార్మ్ అంటే అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి రిపాజిటరీస్, ఎవరో ఒకరు రాసి ఉంటారు, క్రియేట్ చేసి ఉంటారు. వాటిలో మనం చేంజెస్ చేయాలి. లేకపోతే మనం ఒకవేళ ఇన్ కేసు రిక్వైర్మెంట్ ఏదైనా వస్తే మనమే రిపాజిటరీ క్రియేట్ చేసి అందులో మనం టెరాఫార్మ్ కోడ్ ప్లేస్ చేస్తాం అన్నమాట. సో అది అది టెరాఫార్మ్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని రిపాజిటరీస్ లో జస్ట్ ఓన్లీ డాకర్ ఫైల్స్ ఉంటాయి. అంటే జావా కోడ్ ప్లస్ డాకర్ ఫైల్స్ ఉంటాయి. కొన్నిట్లో మేబీ జస్ట్ వేరే టెరాఫార్మ్ కాకుండా ఇంకొక వేరే ఫైల్స్ డెవాప్స్ జెన్కిన్స్ ఫైల్స్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. అవి కొన్ని మనకి సంబంధించిన రిపాజిటరీస్ అవ్వచ్చు, కొన్ని డెవలపర్స్ కి సంబంధించిన రిపాజిటరీస్ అవ్వచ్చు. ఇలా రకరకాల రిపాజిటరీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఒక రిపాజిటరీలో చేంజెస్ ఎలా చేయాలి, ఆ చేంజెస్ ని రిమోట్ కి ఎలా పంపించాలి అనేదే ప్రాసెస్ ఇక్కడ. సో ఆ కోడ్ ఏదన్నా ఉన్నది అనవసరం. ద ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే ఈ కోడ్ ఏంటి అనేది మనం పట్టించుకోవట్లేదు. ఈ ప్రాసెస్ పట్టించుకుంటున్నాం. అంటే ఫైల్స్ ని ఎలా యాడ్ చేయాలి, అవి ఎలా రిమోట్ కి పంపించాలి, అలానే ఫైల్స్ లో ఏదైనా చేంజెస్ చేస్తే మళ్ళీ మనం ఎలా రివర్ట్ చేయాలి, అలాంటివన్నీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఏం కోడ్ ఉండేది అది తర్వాత మీకు టెరాఫార్మ్ చెప్పేటప్పుడు టెరాఫార్మ్ రిలేటెడ్ కోడ్ వస్తుంది. లేకపోతే జెన్కిన్స్ చెప్పేటప్పుడు కోడ్ రిపాజిటరీలో జెన్కిన్స్ కోడ్ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఓకే సార్. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్ లో నేను ఏం చేశాను, 3 ఫైల్స్ లో చేంజ్ చేశాను. మీరు గిట్ స్టేటస్ అంటే మీకు ఇక్కడ తెలిసిపోద్ది 3 ఫైల్స్ లో చేంజెస్ చేశామని, మాడిఫైడ్ అని క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను 3 ఫైల్స్ లో మాడిఫై చేశాను, కానీ సడన్ గా ఆ చేంజెస్ నాకు వద్దు అనిపించింది. అంటే అవి తప్పు చేశాను అనిపించింది. అప్పుడు ఏం చేయాలి, ఆ చేంజెస్ నేను రివర్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే గిట్ చెక్అవుట్
ఓన్లీ డెమో డాట్ టీఎక్స్టీ అని పెట్టామనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ పర్టికులర్ ఫైల్ ఒక్కటే, ఆ పర్టికులర్ ఫైల్ చేంజ్ ఒక్కటే పోద్ది అనమాట. ఇప్పుడు ఓన్లీ గిట్ చెక్అవుట్ డెమో డాట్ టీఎక్స్టీ అంటే ఆ ఫైల్ చేంజ్ ఒక్కటే పోద్ది. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అని చూస్తే ఓన్లీ 2 ఫైల్స్ లోనే చేంజ్ చేసినట్టు కనపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు అది డెమో డాట్ టీఎక్స్టీ కదా పెట్టింది, మీరు ఈవెన్ డెమో డాట్ టీఎక్స్టీలోకి వెళ్ళి చెక్ చేసినా చూసారా ఆ లైన్ లేదు. ఓన్లీ డెమో 2లో ఉంది 2156, అలానే డెమో 2లో ఉంది 2157. డెమోలో లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు చేంజ్ చేసాం అంతకుముందు, ఆ చేంజ్ని వద్దనుకున్నాం. అలానే ఇప్పుడు డెమో 2 డెమో 3లో కూడా వద్దనుకున్నాం అనుకోండి, మీరేం చేయొచ్చు అంటే సింపుల్గా గిట్ చెక్అవుట్ ఆ 2 ఫైల్స్ పెట్టొచ్చు ఇక్కడ. అలా కాకుండా గిట్ చెక్అవుట్ స్టార్ అన్నాం అనుకో, ఆ 2 ఫైల్స్ లో చేంజెస్ కూడా పోతాయి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, ఐఎమ్ యాడింగ్ చేంజ్ ఎట్ ద 2156 అన్నారు, డెమో 3 అంటే 2157. ఈ 2 లైన్స్ పోతాయి కావాలంటే. ఇప్పుడు మనం ఇప్పుడు గిట్ చెక్అవుట్ స్టార్ అన్నాం అనుకోండి, ఏ అయితే కొత్త ఫైల్స్ క్రియేట్ చేసామో ఆ ఫైల్స్ అన్ని పోతాయి. కావాలంటే ఇప్పుడు చూసారా అప్డేటెడ్ 2 పార్ట్స్ ఫ్రమ్ ద ఇండెక్స్ అంటే ఇక్కడ మనకి ఆ 2 ఫైల్స్ పోయినాయి. ఇప్పుడు మీరు డెమో 2 డాట్ టీఎక్స్టీలో చూసినా ఆ లైన్ లేదు, అలానే డెమో 3 డాట్ టీఎక్స్టీలో చూసినా ఆ లైన్ లేదు. అంటే మీరు ఇప్పుడు మనం ఏం చేసాం, ఏదైనా ఫైల్స్ లో చేంజెస్ చేస్తే అవి అంతకు ముందు ఆల్రెడీ గిట్ లో ట్రాక్ అయి ఉండాలి, కొత్త ఫైల్స్ కాదు. అవి అంతకు ముందు ఆల్రెడీ గిట్ లో ట్రాక్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్స్ కావాలి, ఇవన్నీ అంతకు ముందు గిట్ లో ఉన్నాయి అనమాట. గిట్ యాడ్ ఇవన్నీ చేసిన ప్రాసెస్. ఓకే, అవన్నీ ట్రాక్ చేసాం. సో ట్రాక్ చేసిన ఫైల్స్ అన్నమాట అవన్నీ. సో ఇప్పుడు మనం ఏవైనా చేంజెస్ చేస్తే వద్దు అనుకుంటే ఇలా గిట్ చెక్అవుట్ స్టార్ అంటే ప్రెజెంట్ ఉన్న డైరెక్టరీలో అన్నీ పోతాయి. లేదు అంటే గిట్ చెక్అవుట్ అంటే ఓన్లీ గిట్ చెక్అవుట్ పర్టికులర్ ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెమో 5లో నేను ఒక లైన్ యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఓన్లీ 3 కంప్లీట్ యాష్ అనే లైన్ యాడ్ చేశాను. యాష్ లైన్ యాడ్ చేస్తున్నాను. యాష్ లైన్ లాస్ట్లో 3 వచ్చేటప్పుడు ఇది యాడ్ చేశాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇది వద్దు అనుకుంటున్నాను సడన్ గా. అప్పుడు మీరు గిట్ స్టేటస్ చూడండి, ఆ ఒక్క డెమో 5 యాడ్ అయినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది వద్దు అనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయొచ్చు, నేను గిట్ చెక్అవుట్ డెమో 5 డాట్ టీఎక్స్టీ అనమాట చేసాం అనుకో, జస్ట్ ఆ పర్టికులర్ ఫైల్ పోయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా డెమో 5 డాట్ టీఎక్స్టీలో ఏం లేవు. అంటే ఇప్పుడు నేనేంటి, ఒక ఫైల్స్ ఏవైనా మీరు కొత్తగా చేంజెస్ ఏవైనా చేస్తే అవి వద్దు అనుకుంటే మనం గిట్ చెక్అవుట్ స్టార్ అంటే ఆ ప్రెజెంట్ ఏ ఫైల్స్ లో చేసామో అన్ని ఫైల్స్ పోతాయి. ఓన్లీ గిట్ చెక్అవుట్ పర్టికులర్ ఫైల్ అంటే జస్ట్ ఆ ఫైల్లో పోద్ది. సో ఇది జస్ట్ ఓన్లీ గిట్ చెక్అవుట్. ఓకే, ఇందులో ఏదైనా డౌట్ ఉందా? No, sir. ఓకే, నో ఇప్పుడు డౌట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం సరే ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఫైల్స్ చేంజెస్ చేసాం అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఫైల్స్ చేంజ్ చేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమో 1లో కొత్తగా ఒక లైన్ యాడ్ చేస్తున్నాను, సింపుల్ గా స్టార్ డాలర్ యాడ్ చేస్తున్నాను. సో అలానే ఆ డెమో దీంట్లో సేవ్ చేస్తున్నాను, యాడ్ చేసి సేవ్ చేస్తున్నాను. సో డెమో 2లో కూడా డాలర్ యాడ్ చేసి సేవ్ చేశాను. డెమో 3లో కూడా డాలర్ యాడ్ చేసి సేవ్ చేశాను. డెమో 4లో కూడా డాలర్ యాడ్ చేసి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను 4 ఫైల్స్ సేవ్ చేశాను. జస్ట్ గిట్ స్టేటస్ చూస్తే జస్ట్ 4 ఫైల్స్ లో చేంజెస్ చేశాను. జస్ట్ వర్క్ స్పేస్ లో చేంజెస్ చేశాను. జస్ట్ ఇవి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయలేదు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతకుముందు చెప్పాను కదా, అంటే ఇక్కడ ఇలా ఉంటది అనమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో వర్క్ స్పేస్. సో ఈ వర్క్ స్పేస్ లో ఫైల్స్ యాడ్ చేసాం. ఇవి స్టేజింగ్ ఏరియా అని ఉంటుంది. ఈ స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవ్వాలన్నమాట. స్టేజింగ్ ఏరియా కావాలంటే మనం ఇలా గిట్ యాడ్ అని చేయాలన్నమాట. గిట్ యాడ్ కమాండ్ రన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
గిట్ యాడ్ చేస్తాం అనమాట. గిట్ యాడ్ చేస్తే స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతుంది. ఒకసారి క్లియర్ చేద్దాం స్క్రీన్. గిట్ యాడ్ డాట్ అంటే ప్రెజెంట్ లొకేషన్ లో ఉన్నాయని యాడ్ అవుతుంది. మీరు గిట్ స్టేటస్ చూస్తే స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతున్నాయి. అంటే ఎలా తెలుస్తుంది అంటే ఇలా గ్రీన్ కలర్ లో ఉంటే దాని మీనింగ్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ అయినట్టు. ఓకే. దెన్ ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని మన స్టేజింగ్ ఏరియా నుంచి కమిట్ చేద్దాం. కమిట్ చేయాలంటే గిట్ కమిట్ -m. మీ కమిట్ పేరు ఏదైనా రాయొచ్చు. అప్డేటెడ్ ఫైల్స్ అని రాయండి. అప్డేటెడ్ ఫైల్స్. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూసాం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి నథింగ్ టు కమిట్, అంటే అన్ని ఆల్రెడీ కమిట్ చేసాం లోకల్ రిపాజిటరీ. మనం ఇక్కడ చెప్పినట్టు జస్ట్ వర్క్ స్పేస్ నుంచి గిట్ యాడ్ చేసాం, తర్వాత కమిట్ చేసాం, లోకల్ రిపాజిటరీలో అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని గిట్ లాగ్ అని ఉంటుంది అనమాట. మనం ఏం చేసాము అనేది గిట్ లాగ్ అని ఉంటుంది. సో గిట్ లాగ్ అంటే మనకు లేటెస్ట్ గా ఏం చేసాం అనేది కూడా కనపడుతుంది. గిట్ లాగ్ అంటే ఇది కమిట్ అనమాట. ప్రతిదానికి ఒక కమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఏం చేసాం, అప్డేటెడ్ ఫైల్స్ అన్నాం, అందుకే అప్డేటెడ్ ఫైల్స్. ఓకే. అంతకుముందు వేరే కమిట్ అనమాట. అంతకుముందు కమిట్ ఐడి వేరే. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటంటే గిట్ లాగ్ అని చేస్తే మనకి కమిట్స్ అనమాట. కమిట్ హిస్టరీ కావాలి అంటే మన గిట్ లాగ్ అంటే మనకు కమిట్ హిస్టరీ వస్తుంది. సో ఇక్కడ గిట్ లాగ్ -2 అన్నాం అనుకోండి, మనకు ఓన్లీ లాస్ట్ 2 కమిట్స్ కనపడతాయి అనమాట. చూస్తే ఇక్కడ గిట్ లాగ్ 2 అంటే మనకు ఓన్లీ 2 కమిట్స్ కనపడతాయి. ఇదొక కమిట్ ఐడి, దెన్ ఇదొక కమిట్ ఐడి. అంటే మనం ఏదైనా ప్రతిదానికి ఒక కమిట్ చేసినప్పుడు కమిట్ ఐడి వస్తుంది అనమాట. కమిట్ ఐడి అంటే ఏంటంటే మీరు ఏం చేశారు ఇందాక, జస్ట్ ఈ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత స్టేజింగ్ ఏరియా నుంచి మీరు ఎప్పుడైతే లోకల్ రిపాజిటరీకి యాడ్ చేస్తారో ఆ లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయగానే మీకు ఒక కమిట్ ఐడి వస్తుంది అనమాట. సో ఈ కమిట్ ఐడి ఇక్కడ మనకి ఇక్కడ గిట్ లాగ్ అని టైప్ చేస్తే మనకి కమిట్ ఐడి కనపడుద్ది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, గిట్ లాగ్ అన్నాం. గిట్ లాగ్ 2 అంటే సో మనకి లాస్ట్ 2 కమిట్ ఐడీస్ కనపడతాయి. అదే మనం గిట్ లాగ్ 3 అన్నాం అనుకోండి, గిట్ లాగ్ 3 అంటే మనకి లాస్ట్ 3 కమిట్ ఐడీస్ వస్తాయి. సో 1 2 3 ఇలా మనకి లాస్ట్ 3 కమిట్స్. ఓన్లీ గిట్ లాగ్ అన్నాం అనుకో అన్ని కమిట్ ఐడీస్ లిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి లాస్ట్ కమిట్ లో ఏముందో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, సో గిట్ షో కమిట్ ఐడి అని మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ కమిట్ లో అసలు మనం ఏం చేసామో తెలుసుద్ది అనమాట. గిట్ షో కమిట్ ఐడి అంటే చూసారా, ఈ గిట్ షో కమిట్ ఐడి అని మెన్షన్ చేయగానే ఆ పర్టికులర్ కమిట్ లో మనం ఏం చేసామో తెలుసుద్ది అనమాట. సో గిట్ షో కమిట్ ఐడి అంటే మనం ఆ పర్టికులర్ కమిట్ లో ఏం చేసాము, సో ఈ demo.txt లో ఇలా రాసాం అనమాట. ఈ కొత్త లైన్ ఒకటి యాడ్ చేసాం. ఓకే. అలానే ఈ డెమో 2లో ఒక కొత్త లైన్ ఒకటి యాడ్ చేసాం. అలానే డెమో 3లో కూడా మనం యాడ్ చేసి ఉంటాం. కొత్త లైన్ ఒకటి యాడ్ చేసి ఉంటాం. చూసారా, కొత్త లైన్ ఒకటి యాడ్ చేసాం. ఇలా మనం ఏమేమి యాడ్ చేసాము అనేది మనకు కనపడిద్ది అనమాట. ఓకే. ఇలా మనం ఒక పర్టికులర్ కమిట్ ఐడిలో ఏముందో మనం తెలుసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు మనం గిట్ లాగ్ -2 అంటే లాస్ట్ 2 కమిట్స్ కదా, ఈ కమిట్ లో ఏముందో తెలిసింది. సో పర్టికులర్ గా ఈ కమిట్ లో ఏం చేసామో కావాలన్నా కూడా తెలుస్తుంది. లైక్ గిట్ షో
పర్టికులర్ కమిట్ ఐడిలో అనమాట. పర్టికులర్ కమిట్ ఐడిలో ఏం చేసామో కూడా తెలుసు. సో ఓన్లీ దీంట్లో మనం ఓన్లీ ఇది మెర్జ్ది అనమాట. మెర్జ్ది కమిట్ ఐడి అంటే ఒక బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ లోకి మెర్జ్ చేసాము అప్పుడు ఉన్న కమిట్ ఐడి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెర్జ్ పుల్ రిక్వెస్ట్ 4th ఫ్రమ్ అన్నమాట. అంటే ఈ ఫ్యూచర్ 1 2 3 4ని మనం మెర్జ్ చేసాం. ఒక మెర్జ్ చేసినప్పుడు కూడా ఒక కమిట్ ఐడి వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు సరే బాగానే ఉంది కమిట్. ఇప్పుడు నాకేంటంటే లాస్ట్ లో మనం ఏం చేసాం, అన్నిట్లో డాలర్ యాడ్ చేసాం. ఆ లాస్ట్ కమిట్ నేను వద్దు అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ గిట్ లాగ్ అని కొట్టగానే మనకి లాగ్ 3 అని కొట్టగానే లాస్ట్ 3 కమిట్ ఐడీస్ వచ్చినాయి అనమాట. సో లాస్ట్ లో ఉన్న 3 కమిట్ ఐడీస్ కనపడుతున్నాయి. ఇది ఒక కమిట్ ఐడి, ఇది ఒక కమిట్ ఐడి. ఈ లాస్ట్ కమిట్ ఐడి నేను వద్దు అనుకుంటున్నాను అనమాట. సో మనకి వద్దు అనుకుంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. ఒకటేమో సాఫ్ట్ రీసెట్ అని ఒకటి ఉంటుంది, అలానే హార్డ్ రీసెట్ అని ఒకటి ఉంటుంది, జనరల్ రీసెట్ అని ఒకటి ఉంటుంది. మనం గిటబ్ లో కూడా మన డాక్యుమెంట్ లో మనం మెన్షన్ చేసాం అనమాట. ఇక్కడ మన గిట్ డాట్ ఎండిలోకి వెళ్తే మనం ఇక్కడ గిట్ రీసెట్లు మొత్తం ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట చాలా ఎక్కువగా. వాట్ ఈస్ ఏ సాఫ్ట్ రీసెట్ అంటే ఏంటి, హార్డ్ రీసెట్ అంటే ఏంటి, జనరల్ రీసెట్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో మనకేంటంటే సాఫ్ట్ రీసెట్ అంటేనేమో మనం ఆల్రెడీ చేంజెస్ అన్ని మనకి స్టేజింగ్ ఏరియాలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేస్తే టు రీసెట్ ది లాస్ట్ కమిట్ అండ్ ఫైల్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద స్టేజింగ్ ఏరియా. అదే హార్డ్ రీసెట్ చేస్తే టు రీసెట్ ద లాస్ట్ కమిట్, సో ఫైల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద వర్క్ స్పేస్ అనమాట. వర్క్ స్పేస్ లో కూడా ఉండవు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఇవి ఫైల్స్, ఓకే, ఇవి demo1.txt, demo2.txt, demo3.txt అన్నీ ఉన్నాయి. సో మనం లాస్ట్ కమిట్ లో ఏం చేసాం అనేది నీకు చెప్పాం. ఎలా గిట్ లాగ్ అని కొట్టంగానే -3 అంటే లాస్ట్ 3 కమిట్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ కమిట్ లో ఏముందో తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ. గిట్ షో కమిట్ ఐడి అని మనం టైప్ చేస్తే ఆ పర్టికులర్ కమిట్ ఐడిలో మనం ఏం చేసామో తెలుస్తుంది అనమాట. మనం ఏం చేసాం, ఈ కమిట్ ఐడి కదా మనకు కావాల్సిన లాస్ట్ కమిట్ ఐడి. సో ఈ పర్టికులర్ కమిట్ ఐడిలో 3 ఫైల్స్ లో చేంజెస్ చేసాం. 3 ఇది వస్తుందా, ఇది రావాలి. గిట్ షో కమిట్ ఐడి. ఈ పర్టికులర్ కమిట్ లో ఏం చేసాం, 3 ఫైల్స్ లో డాలర్ అనే ఎక్స్ట్రా యాడ్ చేసాం. ఇప్పుడు నాకు అది వద్దు అనుకుంటున్నాను. సో ఇప్పుడు లాస్ట్ కమిట్ లో నేను ఏం చేశానంటే ఈ demo2.txt లో డాలర్ యాడ్ చేశాను, demo2 లో డాలర్ యాడ్ చేశాను, demo3 లో డాలర్ యాడ్ చేశాను, demo4 లో. జస్ట్ మనం కమిట్ చేయకముందు అయితే ఏం చేయాలి అనేది చెప్పాము. గిట్ చెక్అవుట్ అంటే ఆ ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్లో చేంజెస్ పోతాయి. బట్ ఇప్పుడు నేను కమిట్ చేసేసాను ఆల్రెడీ. సో లోకల్ గా కమిట్ చేశాను, ఆ కమిట్ వద్దు అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే గిట్, ఇక్కడ నేను ఫస్ట్ సాఫ్ట్ రీసెట్ జనరల్ రీసెట్ చేస్తున్నాను. గిట్ రీసెట్, నీకు ఇక్కడ మీనింగ్ ఏంటంటే గిట్ రీసెట్ ఇలా ఎడ్ టిల్ టు 1 అనమాట. ఎడ్ టిల్ టు 1 అన్నాం అనుకోండి. ఎడ్ టిల్ టు 1 అంటే 1 అంటే దాని మీనింగ్ లాస్ట్ కమిట్ అనమాట. ఎడ్ టిల్ టు 1 అంటే ఈ రీసెంట్ కమిట్ అనమాట, మనం చేసిన కమిట్. గిట్ రీసెట్ ఎడ్ టిల్ టు 1 అన్నాం అంటే లాస్ట్ ఏదైతే కమిట్ చేసామో ఆ చేంజెస్ అన్ని మనకి వర్క్ స్పేస్ కు వస్తాయి అనమాట. ఇక్కడ దీన్ని చేసే ముందు మనం గిట్ స్టేటస్ కొడితే మనకి ఏమీ ఉండవు ఇక్కడ, నథింగ్, ఎవ్రీథింగ్ క్లీన్ వస్తుంది. సో గిట్ రీసెట్ ఎడ్ టిల్ టు 1 అన్నాను అనుకో, చూసారా, అన్స్టేజ్డ్ చేంజెస్ ఫ్రమ్ ది రీసెట్ అంటే మీరు ఏమవుతుంది, సో మన చేంజెస్ అన్ని వర్క్ స్పేస్ కు వస్తాయి అనమాట. ఇక్కడ చూసారా, మన గిట్ స్టేటస్ కొడితే ఇప్పుడు అన్ని మనకి ఇలా స్టేజెస్ కనపడతాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఏం చేసాము, యూజువల్ గా ఇక్కడ ఇది వర్క్ స్పేస్, దీంట్లో 4 ఫైల్స్ లో యాడ్ చేసాం. ఈ ఫైల్స్ యాడ్ చేసి ఈ ఫైల్స్ ని స్టేజింగ్ ఏరియాకి పంపించాం అనమాట. ఇది ఎస్ అంటే స్టేజింగ్ ఏరియా. సో దీని నుంచి లోకల్ రిపాజిటరీకి పంపించాం. సో లోకల్ రిపాజిటరీకి పంపించాం. సో దీని నుంచి రిమోట్కి పంపించాలి, అది ఇంకా పంపించలేదు.
సో రిమోట్కి పంపించకుండా ఈ లోకల్ రిపాజిటరీకి పంపించాం. ఈ 4 ఫైల్స్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసాం, తర్వాత లోకల్ రిపాజిటరీకి కూడా యాడ్ చేసాం 4 ఫైల్స్. బాగానే ఉంది. సడన్ గా ఆ 4 ఫైల్స్ కమిట్ చేసిన ఫైల్స్ నాకు వద్దు అనుకున్నాను. సో వద్దు అనుకొని నేనేం చేశానంటే గిట్ రీసెట్ ఎడిట్ టిల్ టు అన్నాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ కాస్త ఈ స్టేజింగ్ ఏరియా అంటే కమిట్ చేసిన ఫైల్స్ కాస్త ఏమవుతాయి అంటే ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ కాస్త కంప్లీట్ గా ఇక్కడ వర్క్ స్పేస్ కి వచ్చి ఉంటాయి అనమాట. అందుకని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గిట్ స్టేటస్ అంటే మీకు ఇక్కడ కనపడుతున్నాయి అనమాట. ఓకే, ఇలా వర్క్ స్పేస్ లో కనపడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ వర్క్ స్పేస్ లో మళ్ళా కావాలంటే ఈ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి మళ్ళా రిమోట్ కి లోకల్ రెపోకి చేస్తాం. అది ఎలానో చూద్దాం మళ్ళీ. ఏం లేదండి, ఇప్పుడు నేను ఈ గిట్ రీసెట్ అంటే ఏం చేసామంటే ఈ గిట్ రీసెట్ ఏం జరిగిందంటే మీరు ఇక్కడ వర్క్ స్పేస్ లో 4 ఫైల్స్ లో మాడిఫై చేశారు. ఈ మాడిఫై చేసిన ఫైల్స్ ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు లోకల్ రిపాజిటరీకి కూడా యాడ్ చేశారు. ఓకే, దీనికి ఇలా చేసిన తర్వాత మీకు ఇలా ఎప్పుడైతే కమిట్ చేశారో సో ఈ కమిట్ చేసినప్పుడు మీకు ఒక కమిట్ ఐడి వస్తుంది అనమాట. సో కమిట్ ఐడి వస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను, ఈ చేంజెస్ అన్ని కమిట్ చేసినవి నాకు వద్దు అని అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే గిట్ రీసెట్ ఎడిట్ టిల్ టు 1 అన్నాను. అప్పుడు ఇక్కడ దాకా యాడ్ అయిన ఫైల్స్ అన్ని వెళ్ళి మళ్ళీ వర్క్ స్పేస్ లోనే ఉంటాయి అన్నమాట. సో అది మనకి ఇప్పుడు జరిగిన ప్రాసెస్. మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఫైల్స్ కనపడుతున్నాయి. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. చరణ్ అంటే లేదన్న, యా క్లియర్. నో సార్. డౌట్ ఏం లేదండి. ఓకే. వన్ సెకండ్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టేజింగ్ ఏరియా నుంచి అంటే లోకల్ రిపాజిటరీ నుంచి లోకల్కి వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే నేను యాడ్ చేస్తాను. గిట్ యాడ్ డాట్ అంటే స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతాయి. మీకు గిట్ స్టేటస్ అని మీరు టైప్ చేశారనుకోండి స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతాయి. సో దీని తర్వాత ఇక్కడ నుంచి గిట్ కమిట్ అన్నాం అనుకోండి, మనకి కమిట్ మెసేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మై సెకండ్ కమిట్ అని పెడుతుంది, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొడితే మీకు ఏమి లోకల్లో ఏమి ఉండవు, అన్ని స్టేజింగ్ ఏరియాకి వెళ్ళిపో. ఇప్పుడు మీరు గిట్ లాగ్ అని టైప్ చేస్తే మీరు లేటెస్ట్ గా మై సెకండ్ కమిట్ కనపడుతుంది. లాస్ట్ 3 కొడితే మనకు లేటెస్ట్ గా మై సెకండ్ కమిట్ అని ఉంది. సో ఇప్పుడు ఏం చేసాము, మళ్ళీ అగైన్ రివర్ట్ వెనక్కి తీసుకొచ్చి కాస్త మళ్ళీ ఇక్కడ లోకల్ రిపాజిటరీకి ఇచ్చేసాం అనమాట. ఈసారి ఏం చేస్తాను అంటే నేను ఇందాక గిట్ రీసెట్ అన్నాను. సింపుల్ గా గిట్ రీసెట్ అంటే లోకలీ. ఇప్పుడు ఏం చేస్తానంటే గిట్ సాఫ్ట్ రీసెట్ చేద్దాం అనమాట. గిట్ ఐఫన్ సాఫ్ట్ రీసెట్ అని చేద్దాం. సో దీని కమిట్ ఇక్కడ ఉంది, లైక్ ఇది అనమాట. గిట్ రీసెట్ ఐఫన్ సాఫ్ట్ ఎడిట్ టిల్ 1. ఇందాక ఏంటంటే ఓన్లీ ఇది చేసాం, గిట్ రీసెట్ ఎడిట్ టిల్ టు 1 అన్నాము. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే గిట్ రీసెట్ ఎడిట్ టిల్ టు 1 మధ్యలో ఐఫన్ సాఫ్ట్ యాడ్ చేస్తాను. సో గిట్ రీసెట్, ఇది ఇంటర్వ్యూలో బాగా అడుగుతూ ఉంటారు, హార్డ్ రీసెట్ కి సాఫ్ట్ రీసెట్ కి జనరల్ రీసెట్ కి డిఫరెన్స్ ఏంటి అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సాఫ్ట్ అన్నాం కదా, సాఫ్ట్ ఎడిట్ టిల్ టు 1 అన్నమాట. ఇప్పుడు మనం సాఫ్ట్ రీసెట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూస్తే ఏమవుతుందంటే అవి స్టేజింగ్ ఏరియాకి వస్తాయి అన్నమాట. స్టేజింగ్ ఏరియాకి వస్తాయి. ఇందాక ఏం చేసామంటే ఇందాక జస్ట్ జనరల్ రీసెట్ చేస్తే ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇది వర్క్ స్పేస్ ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్ స్టేజింగ్ ఏరియా, ఇది లోకల్ కమిట్ చేసాం. ఇక్కడ ఇందాక జనరల్ రీసెట్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ కాస్త మనకి వర్క్ స్పేస్కి వచ్చినాయి.
ఇప్పుడు సాఫ్ట్ రీసెట్ చేస్తే ఏమవుతాయి అంటే ఇక్కడున్న ఫైల్స్ కాస్త మనకు ఓన్లీ స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయన్నమాట. ఓకే, ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది జనరల్ రీసెట్. ఇక్కడ నుంచి ఫైల్స్ జస్ట్ ఓన్లీ ఈ స్టేజింగ్ ఏరియాకి వస్తే అది సాఫ్ట్ రీసెట్. సో హార్డ్ రీసెట్ అన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అసలు ఫైల్స్ ఈవెన్ వర్క్ స్పేస్ లో కూడా ఉండవు, ఆ ఫైల్స్ లో కూడా మన చేంజెస్ ఉండవు అనమాట. అందుకనే ఎప్పుడు హార్డ్ రీసెట్ చేయకూడదు, ఎందుకంటే ఆ డేటా మొత్తం పోద్ది మనం ఏవైతే చేంజెస్ చేసాం. ఒకసారి మనం ఇప్పుడు సాఫ్ట్ రీసెట్ చూద్దాం. సాఫ్ట్ రీసెట్ అంటే ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో ఉంటాయి అన్నమాట. అదే జనరల్ రీసెట్ అంటే మనకు ఇంకొక స్టెప్ బ్యాక్ వర్క్ స్పేస్ లో ఉంటాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నానంటే గిట్ యాడ్ ఆల్రెడీ యాడ్ చేసాం, కమిట్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మనం మళ్ళీ కమిట్ ఈసారి ఏం చేద్దామంటే దీన్ని థర్డ్ కమిట్ అన్నాం. సో గిట్ స్టేటస్ ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మీరు గిట్ లాగ్ అని చెక్ చేస్తే ఈ లాస్ట్ది మనం థర్డ్ కమిట్ అనేది మనకి లాస్ట్ లో వస్తుందండి, చూసారా? సో గిట్ లాగ్ థర్డ్ కమిట్, అంతకు ముందు కమిట్ ఏది? సెకండ్ కమిట్ లేదు కదా, మనం రీసెట్ చేసాం కాబట్టి సెకండ్ కమిట్ ఉండదు. సో అంతకుముందు సెకండ్ కమిట్ లేదు, చూసావా? ఎందుకంటే మనం రీసెట్ చేసాం కాబట్టి సెకండ్ కమిట్ లేదు, థర్డ్ కమిట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ మీకు ఏం చేసాము, మనం యాడ్ చేసిన ఫైల్ డేటా ఏంటి ఇక్కడ ఆటోమేటిక్ ఈ డెమో.txt లో $$ ఉంది, ఈ డెమో.txt లో $$ ఉంది. ఇవి మన చేంజెస్. ఇప్పుడు నేను హార్డ్ రీసెట్ చేస్తే ఏం జరిగిద్దో చూద్దాం. గిట్ రీసెట్ -హార్డ్ హెడ్ టిల్1 అన్నమాట. ఇప్పుడు హార్డ్ రీసెట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈవెన్ గిట్ స్టేటస్ అని కొడితే ఇక్కడ కూడా లేవు, చూసారా? ఇక్కడ కూడా ఉండవు, డెమో.txt లో కూడా లేదు, చూసారా? $$ పోయింది. డెమో2.txt లో కూడా లేదు, $$ పోయింది. డెమో3 అంటే ఏంటి, హార్డ్ రీసెట్ చేస్తే మీకు ఫైల్సే ఉండవు అనమాట. ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ లో మనం ఏదైతే కొత్తగా ఫైల్స్ యాడ్ చేసినా, కొత్తగా ఏదైనా కంటెంట్ రాసినా అవన్నీ పోతాయి అనమాట. డెమో4.txt లో కూడా లేవు, చూసారా? యా, హార్డ్ రీసెట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏమన్నా వస్తుందా అండి? హార్డ్ రీసెట్ చేయాల్సిన సిచ్యువేషన్ అది మన రిక్వైర్మెంట్ అని, అంటే మన ఫైల్స్ మీద మన కాన్ఫిడెంట్ ఉండి ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు నువ్వు ఏదైనా చేంజెస్ చేసావు, సో మన చేంజెస్ అయితే అవి మనం హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అంటే మన చేంజెసే ఉంటాయి ఎప్పుడైనా. లోకల్లో మనం ఏదైనా చేంజెస్ చేస్తే, అంటే మీరు ఇప్పుడు మర్చిపోయి ఏదో చేంజెస్ చేశారు, ఏం చేంజెస్ చేశారో తెలియదు, అవన్నీ వద్దు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. లేదు అంత అవసరం లేదు అనుకుంటే అసలు రెపో మొత్తం డిలీట్ చేసేసి మనం మళ్ళా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇన్ కేసు ఈ ఎప్పుడు అవసరం అవుతాయి అంటే చాలా చేంజెస్ చేసాము, దెన్ మళ్ళా మనం అవన్నీ వద్దు అనుకుంటే మనకు అర్థం కాదు కదా. అంటే ఆ చేంజెస్ అన్ని మళ్ళీ మనం చేంజ్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అనుకున్నప్పుడే జనరల్గా ఎప్పుడన్నా తప్పులు పోతే ఇలా రీసెట్లు కానీ ఇలాంటి పని చేస్తాయి. కానీ యూజువల్గా ఇంటర్వ్యూలో అడుగుతారు కానీ ఎక్కువగా అంత సిచ్యువేషన్స్, అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ రావన్నమాట. అంటే మనం ఏదన్నా చేంజెస్ చేసామనుకోండి, తప్పిపోతే యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా డెవాప్స్ మరీ పెద్ద చేంజెస్, కోడ్ చేంజెస్ పెద్ద పెద్దగా ఏం చేయరు డెవలపర్స్ లాగా. సో ఎవ్రీథింగ్ చేస్తారు, చిన్న చిన్న చేంజెస్ చేస్తారు. కాబట్టి ఏదైనా తప్పిపోయినా మళ్ళీ మనం ఈ రెపోని డిలీట్ చేసి ఫ్రెష్గా రిపోని డౌన్లోడ్ చేసుకొని మనం చేంజ్ చేయాల్సిన చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, అలా జరిగింది. ఇంక లేదు ఎక్కువ చేంజెస్ చేసినప్పుడు ఏదైనా తప్పు వస్తే అప్పుడు మనం ఈ లాస్ట్ కమిట్ వద్దు అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అవసరం అవుతాయి తప్పితే రియల్ టైంలో చాలా తక్కువ సినారియోస్లో మనకు అవసరం అవుతాయి అనమాట. పెద్దగా ఒకవేళ ఇన్ కేసు హార్డ్ రీసెట్ చేయొచ్చు, మన ప్రాబ్లం ఏం లేదు, అవి మన ఫైల్సే కాబట్టి. అంటే మనమే చేంజెస్ చేస్తాం కదా, అది ఎప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లో చేస్తున్నాను ఇప్పుడు నేను హార్డ్ రీసెట్. ఫ్యూచర్ బ్రాంచ్లో ఏం చేసినా నో ప్రాబ్లం కదా, అది మన డేటానే కదా. మన డేటా అంటే అంతకుముందు కమిట్స్ చేయకూడదు. అంటే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లో అయినా ఇప్పుడు అంతకుముందు కమిట్స్ హార్డ్ రీసెట్ చేసి మళ్ళీ మీరు ఇక్కడికి పంపించారనుకో, అంటే మెర్జ్ చేయమని, అప్పుడు ఎవడో ఒకడో వాడు తెలియక మెర్జ్ చేశాడు అనుకో, యాక్చువల్ చేంజెస్ అన్నీ పోతాయి అన్నమాట.
సో అలాంటి యూజువల్గా మెర్జ్ చేసే వాళ్ళు చూస్తారు. ఆ, ఎందుకంటే మన రిపోర్స్ రెగ్యులర్ గా తెలిసిన వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు రిపోర్స్ మీద. అంతే తప్పితే ఆ, కొత్త వాళ్ళు ఎవరు ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు ఏంటంటే మన హార్డ్ రీసెట్ అంటే ఏంటి, సాఫ్ట్ రీసెట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాము. సో అలానే మనం ఒక ఫైల్స్ ఏమైనా చేంజెస్ చేస్తే ఎలా ఎలా రివర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పాం అనమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వరకు మనం దీంట్లో మనం ఈ కమిట్స్ అన్ని ఇచ్చేసాం అనమాట. అంటే గిట్ క్లోన్ అంటే ఏంటి, గిట్ యాడ్ అంటే ఏంటి, గిట్ యాడ్ డాట్ అంటే ఏంటి, గిట్ స్టేటస్ అంటే ఏంటి, గిట్ కమిట్ అంటే ఏంటి, గిట్ పుష్ అంటే ఏంటి, గిట్ బ్రాంచ్ అంటే ఏంటి, గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ అంటే ఏంటి, గిట్ బ్రాంచ్ నేమ్, గిట్ బ్రాంచ్ -d డిలీట్ చేయడానికి, ఇది ఏవైనా ఫోర్స్ డిలీట్ చేయడానికి, అలానే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయడానికి. ఇది ఈ రోజు చెప్పింది ఏంటంటే ఇది గిట్ చెక్అవుట్ ఫైల్ నేమ్ అంటే ఒక ఫైల్లో ఏదైనా చేంజ్ చేసి ఆ చేంజ్ వద్దు అనుకుంటే కమిట్ చేయక ముందు అప్పుడు ఇది యూజ్ చేస్తాం. అలానే గిట్ చెక్అవుట్ స్టార్ అంటే ఇప్పుడు 4-5 ఫైల్స్లో ఏమైనా చేంజెస్ చేసి అవి వద్దు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇవి యూజ్ చేస్తాం. అలానే గిట్ లాగ్, అలానే గిట్ షో కమాండ్, ఈ గిట్ రీసెట్ చెప్పాము, గిట్ హార్డ్ రీసెట్, సాఫ్ట్ రీసెట్ చెప్పాం. నెక్స్ట్ క్లాస్లో ఈ గిట్ స్టేటస్, గిట్ ట్యాగ్ చెప్తే గిట్ అయిపోతుంది. సో ఇంతవరకు ఇందులో ఈ కమాండ్స్ అన్ని మీరు రెగ్యులర్గా అవసరం అయ్యే కమాండ్సే. మనం ఎక్కువగా అన్నెసరీ థింగ్స్ ఏమి పెట్టకుండా మనకి ఇంటర్వ్యూకి అవసరమైనవి మనం ఎక్కువ రియల్ టైమ్గా వాడే కమాండ్సే ఇక్కడ మనం మెన్షన్ చేసాం అన్నమాట. అన్నెసరీగా చాలా ఉంటాయి, గూగుల్లో చాలా థింగ్స్ ఉంటాయి, అన్ని మనం చదివినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ, మన రెజ్యూమ్ని కానీ మనం ఎక్స్పోజ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేసాము, ఏం వచ్చు అనేది ఎక్స్పోజ్ చేసుకుంటే దాన్ని బట్టి వాడు తీసుకుంటాడు. కాబట్టి మనమే రెజ్యూమ్ని బట్టి మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయొచ్చు. అన్నెసరీగా అన్ని థింగ్స్ నేర్చుకున్నా గుర్తుండవు, మళ్ళీ మనం ఏం చెప్పాలో తెలియదు. అవన్నీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట ఎక్కువ సబ్జెక్ట్లో. సో ఇప్పుడు వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ కమాండ్స్ వరకు ఒకసారి మీరు యూ కెన్ బై హార్ట్ అని చెప్పాలా, అర్థం చేసుకొని చదువుతారా అనేది అంతే యువర్ విష్. ఓకే, ఇక్కడ వరకు మీరు కంప్లీట్గా ఇది చేయండి. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఈ కమాండ్స్ అన్ని అర్థమైపోతాయి. ఇవన్నీ మనం రియల్గా మనం చెప్పినయే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఐ థింక్ సో పూర్ణ నీకు సెటప్ తెలియదు కాబట్టి నీకు అర్థం కాదు. ఆ సెటప్ నేను టైం చూసి మీకు చెప్తాను యాక్చువల్గా, అప్పుడు చేద్దాం. సార్ ఐ థింక్ గిట్ బ్యాష్లో కూడా మనం చేయొచ్చు అనుకుంటా కదా సార్ ఇది కొంచెం. గిట్ బ్యాష్ లో చేయొచ్చు. మనం యూజువల్గా ఏంటంటే గిట్ బ్యాష్ లోనే చెప్పేవాళ్ళం, అంతకు ముందు క్లాసెస్ అన్ని గిట్ బ్యాష్ లోనే చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు గిట్ బ్యాష్ లో చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఎక్కువ మనకి గిట్ బ్యాష్ అలవాటు చేస్తే ఏమవుతుందంటే అందరు గిట్ బ్యాష్ లో చేస్తున్నారు, ఈ విజువల్ స్టూడియో కోడ్ లో అలవాటు అవ్వట్లేదు అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి రియల్ టైంలో ఎక్కువ కొంతమంది ఓన్లీ గిట్ బ్యాష్ కూడా చేస్తారు. బట్ గిట్ బ్యాష్ చేయాలంటే మీకు విమ్ మీద ఆ గ్రిప్ ఎక్కువ ఉండాలన్నమాట. విమ్ మీద గ్రిప్ ఉంటే అప్పుడు మీకు గిట్ బ్యాష్ బాగానే ఉంటుంది. సో విమ్ మీద గ్రిప్ లేకపోతే నీకు ఆల్రెడీ విమ్ వచ్చి ఉంటే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ గిట్ బ్యాష్ లో చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇదేంటంటే విమ్ లేని వాళ్ళు కూడా వీ కెన్ చేయొచ్చు వాళ్ళు. ఓకే సార్, ఇది కాన్ఫిగర్ ఎలా చేయాలి సార్ ఇది వర్చువల్? ఇది ఈజీయే. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది కాబట్టి నేను రేపు కానీ ఈ వీడియో ఉండాలి మన దగ్గర ఆల్రెడీ. ఆ వీడియో నువ్వు నాకు మెయిల్ ఐడి పంపించు. సో నిన్నే చేయాలి, పంపించలేదు, నాకు బిజీగా ఉండి, నేను పంపిస్తాను. సో ఒకసారి వీడియో ప్రీవియస్ వీడియో ఉంటే కొంచెం సెండ్ చేయండి సార్, నేను చూసుకుంటాను. పంపిస్తాను. అదే నీ మెయిల్ ఐడి నాకు వాట్సాప్ చేయి, నేను పంపిస్తాను. ఓకే సార్. యా చరణ్, ఏదైనా డౌట్ ఉందా ఇప్పటి వరకు? ఇది స్టేజింగ్ ఏరియాలో ఏదైనా ఎడిట్ చేయడానికి వస్తుందా? స్టేజింగ్ ఏరియాలోకి ఏమి ఎడిట్ చేయలేము. అది స్టేజింగ్ ఏరియా అనేది వర్చువల్ ఏరియా అన్నమాట. మనం ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని స్టేజింగ్ ఏరియాలోనే ఉండి చేయలేము అనమాట ఏమి.
సో వాటిని మనం అట్లీస్ట్ కమిట్ చేయగలుగుతాము. అంటే ఇప్పుడు ఈ స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీ ఫైల్స్ ఏమన్నా ఎడిట్ చేశారు, ఇక్కడ చేంజెస్ అన్ని చేసిన తర్వాత దీనికి పంపించారు. పంపించిన తర్వాత ఇక్కడ మనం ఏం చేంజ్ చేయలేం. ఏదర్ ఆ ఫైల్స్ అన్నిటిని మనం అన్స్టేజ్ చేసి ఇక్కడికన్నా తెచ్చుకోవాలి, తెచ్చుకొని చేంజెస్ చేయాలి. అంతే తప్పితే ఇక్కడ ఉన్న ఫైల్స్ని ఏదర్ కమిట్ అన్నా చేయాలి ఇక్కడికి. అంతే తప్పితే ఇక్కడ మనం ఏం చేయలేం. ఏదైనా చేంజెస్ ఓన్లీ వర్క్ స్పేస్లోనే చేంజ్ చేయగలుగుతాం. ఈ స్టేజింగ్ ఏరియాలో కానీ కమిట్ అయిన తర్వాత కానీ మనం ఏం చేంజ్ చేయలేం. ఓకే. అంటే లైక్ సాఫ్ట్ రీసెట్ వల్ల లైక్ యూజ్ ఏమో. ఆహా! అలా అంటారా? అంటే యూజువల్‌గా మీరేంటంటే ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్ రీసెట్ వల్ల యూజ్ ఏమి ఉండదు. అంటే మీకు సాఫ్ట్ రీసెట్ ఇంకొక ఎలా ఎలా ఉంటదంటే మీరు అంటే కొన్ని చేంజెస్ చేశారు. మళ్ళా ఇంకో వేరే చేంజెస్ చేయాలి. ఆ చేంజెస్, ఈ చేంజెస్ కలిపి ఒకటే కమిట్‌లో సెండ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు అవసరం అవుతాయన్నమాట. సాఫ్ట్ రీసెట్ ఎలా యూజ్ అవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4 ఫైల్స్‌ని 4 ఫైల్స్ ఇక్కడ చేంజెస్ చేశారు. 4 ఫైల్స్‌లో. దాన్ని స్టేజింగ్ ఏరియా కమిట్ చేసి లోకల్ రిపాజిటరీ కమిట్ చేశారు. అయిపోయింది. 4 ఫైల్స్. బట్ మీకేంటంటే ఈ కమిట్ ఐడి, కమిట్ మెసేజ్ ఒకటి ఉంది కదా! అది ఆ కమిట్ ఐడి కాకుండా ఇప్పుడు ఇంకా 2 ఫైల్స్ యాడ్ చేసి వాటన్నిటికి ఒకటే కమిట్ చేయాలనుకున్నప్పుడు సో దీనికి కావాలంటే జస్ట్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి మీరు ఇంకొక 2 ఫైల్స్‌ని యాడ్ చేసి వాటిని కూడా చేయొచ్చనమాట. వాటిని కూడా స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత కమిట్ చేసేటప్పుడు అప్పుడు ఈ 6 ఫైల్స్ కలిపి ఒకటే కమిట్ మెసేజ్ పెట్టుకోవచ్చు. దాని పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. మీకు సాఫ్ట్ రీసెట్. ఓకే. జనరల్ రీసెట్ సరిపోతది యూజువల్‌గా. అంటే ఇప్పుడు మీకెలా వస్తదంటే సాఫ్ట్ రీసెట్ ఫర్ ఎగ్జాంపుల్ సరే దీంట్లో ఒక దీంట్లో ఒక లైన్ యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇలా యాడ్ చేశాను. ఓకే. demo.txtలో యాడ్ చేశాను. జస్ట్ గిట్ స్టేటస్ కొడుతున్నాను. ఒక ఫైల్ యాడ్ చేశాను కదా! దీన్ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తున్నాను. గిట్ యాడెడ్ డాట్ ఓకే. సో దెన్ గిట్ కమిట్ చేశాను. సో మై రీసెంట్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మై రీసెంట్ కమిట్ అని జస్ట్ యాడ్ చేశాను. మీకు తర్వాత ఏమనిపించిందంటే సో ఇదంతా ఒక ఫైల్లో చేంజ్ అనమాట. ఒక ఫైల్లో చేంజ్ జస్ట్ గిట్ లాగ్ కొట్టంగానే మనకి రీసెంట్‌గా ఈ రీసెట్ కమిట్ వచ్చింది. ఇది ఒక ఫైలే చేంజ్ చేసాం. దీంట్లో ఒక ఫైల్ నువ్వేమనుకున్నావంటే ఈ సెకండ్ ఫైల్‌లో కూడా చేంజ్ చేసి ఆ 2 ఫైల్స్‌లో చేంజెస్ కలిపి ఒక కమిట్‌గా పెట్టుకోవాలనుకున్నప్పుడు దీనికి కావాలంటే ఒకసారి సాఫ్ట్ రీసెట్ చేసామనుకోండి. గిట్ రీసెట్ -soft till 1 అన్నా అనుకోండి. అప్పుడు మీకేంటి సాఫ్ట్ రీసెట్ అంటే మీకు ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో ఉంటదనమాట. ఏదైతే చేంజ్ ఇప్పుడు ఇంకొక ఫైల్ చేంజ్ చేస్తాను దీంట్లో. సో దీంట్లో కూడా క్యాప్ పెడతాను. సో అంటే సంథింగ్ ఏదో ఒకటి 6 ఇది యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 కలిపి నేను ఒక దానికి యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఒక కమిట్‌లో పంపించాలనుకుంటే మర్చిపోయినప్పుడు మీకు ఇది అవుద్దనమాట. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ చూస్తే 2 ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్‌ని ఒక కమిట్‌లో పంపించొచ్చు కదా నేను. ఇప్పుడు నాకు కమిట్ వచ్చేసరికి మీరు కమిట్ చూసారంటే నాకు ఈ రీసెంట్ కమిట్‌లో 2 చేంజెస్ కనపడతాయన్నమాట. అంతకుముందు అట్లా ఏవైనా చేంజెస్ చేసుకోవాలన్నప్పుడు యూజ్ అవుతది. అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు? అంటే మీరు మీకు సాఫ్ట్ రీసెట్ ఎందుకు యూజ్ అవుద్దంటే మీరు కొన్ని చేంజెస్ చేసి కమిట్ చేసి పంపించేశారు. మీరు తర్వాత చేంజెస్ ఏం చేశారంటే తర్వాత చేంజెస్ కూడా ఒకటే కమిట్ ఐడి, కమిట్ మెసేజ్ ఉండాలి, కమిట్ ఐడి ఉండాలనుకున్నప్పుడు ఆ చేంజెస్ కాస్త మీరు వెనక్కి తెచ్చి మీ చేంజెస్ కూడా యాడ్ చేసుకుని అప్పుడు కమిట్ చేసుకోవచ్చు అనమాట. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 4 ఫైల్స్ ఇక్కడ చేంజ్ చేశాను, స్టేజింగ్ ఏరియా పంపించాను, లోకల్ కమిట్ చేశాను, 4 ఫైల్స్ అయిపోయింది.
కానీ నీకు యాక్చువల్గా 6 ఫైల్స్ చేంజెస్ చేయాలి. 6 ఫైల్స్ ఒకటే కమిట్ ఐడిలో పంపించాలి. బై మిస్టేక్లో ఓన్లీ 4 మెసేజెస్ 4 యాడ్ చేసి కమిట్ చేసావు, కానీ ఇంకో 2 మర్చిపోయావు. అప్పుడు ఏం చేస్తావు, ఈ 4 చేంజెస్ని స్టేజింగ్ ఏరియాకి తీసుకొస్తావు, అవి ఇక్కడ స్టేజ్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ అగైన్ 2 ఫైల్స్ని యాడ్ చేస్తావు. ఈ 2 ఫైల్స్ని కూడా స్టేజింగ్ ఏరియాకి పంపించినప్పుడు ఈ 6 ఫైల్స్ని స్టేజింగ్ ఏరియా నుంచి ఒకటే కమిట్ మెసేజ్తో మళ్ళీ పెడతాం అనమాట. అప్పుడు ఈ కమిట్ ఉండదు కదా. అలాంటి కేసులో మీకు స్టేజింగ్ ఏరియా అవసరం. ఓకే, యూజువల్గా నేను యాక్చువల్గా ఏంటంటే నైట్ తీసుకోకపోతే మార్నింగ్ తీసుకుంటాను యాక్చువల్గా. ప్రజెంట్ అయితే ఈ రోజు తీసుకున్నాను, రేపు మార్నింగ్ తీసుకోను. సో రేపు సేమ్ టైంలో 9:30కి ఉంటుంది. ఇన్ కేస్ 9:30ది ఏదైనా పోస్ట్ పోన్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే చెప్తాను. మీకు ఏ టైంలో ఉంటుంది అంటే 10కి ఉంటుందా లేకపోతే అట్లా. ఆ, లే ఎందుకు అంటే జస్ట్ ఒక్కొక్కసారి నాకు ప్రొడక్షన్ ఇష్యూస్ ఉన్నప్పుడు